Hello, hi, welcome to Nilu's Art of Baking. ఇవాళ మన ఎపిసోడ్ 1 వచ్చి బేసిక్ మెటీరియల్ అండి. హోమ్ బేకింగ్కి మనకి ఇంపార్టెంట్ అయినవి. ఫస్ట్ ఈ టర్నబుల్ చూసారా, ఈ టర్నబుల్ అనేది మనకి ఐసింగ్ చేసుకోవడానికి, అంటే కేక్ చేసేసుకున్నాక డెకరేషన్స్ చేసుకుంటాం కదా, దానికి ఇది అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా తక్కువ ఐటమ్స్తో ఎలా ఇంట్లో చేసుకోవాలనేది చెప్తాను. చాలామంది ఎక్కువ ఐటమ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారు, కానీ అవసరం లేదు. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఈ బీటర్ అనేది మనకి ఎగ్స్ బీట్ చేసుకోవడానికి కానీ, విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి కానీ బీటర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మన ప్యాన్స్ అనమాట. మనకి అన్ని సైజుల ప్యాన్స్ కొనుక్కోక్కర్లేదండి. ఒక 3 సైజ్ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, కానీ బేసిక్ ట్రై చేయడానికి మనకి 6 ఇంచ్ ప్యాన్ కానీ 5 ఇంచ్ ప్యాన్ కానీ సరిపోతుంది. నేను అన్నీ 6 ఇంచెస్లోనే చూపిస్తున్నాను, మొత్తం 3 కూడా. అంటే 6 ఇంచ్ రౌండ్ ప్యాను, 6 ఇంచ్ స్క్వేర్ ప్యాను, అలాగే 6 ఇంచ్ హార్ట్ ప్యాన్. ఇది బ్రౌనీదండి. ఇది 18x8లో 1 ఇంచ్ హైట్లో దొరుకుతుంది మనకి. ఇది బ్రౌనీ. ఇది లేకపోయినా కూడా మన స్క్వేర్ ప్యాన్ ఇదివరకు చూపించాను కదా, దాంట్లో కూడా మనం బేక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్యాన్స్ చూసాం కదా, చూడండి ఇది 6 ఇంచ్ ప్యాన్ అనమాట. ఇలాంటి రౌండ్ ప్యాన్స్ ఉంటే మనకి హార్ట్ కూడా అయిపోతుంది, కానీ బేసిక్గా మనకి ఇలాంటి 6 ఇంచ్ ప్యాన్ చిన్న కేక్స్తో ట్రై చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఇది స్పాచులా అనమాట. ఐసింగ్ చేసుకునేటప్పుడు స్పాచులాతో మనం ఐసింగ్ చేస్తాం కదా, అది చాలా ఈజీగా వర్క్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి కేక్ బోర్డ్స్ అండి, అంటే వీటిని బేసెస్ అంటాము. ఇవి మనం ఐసింగ్ చేసుకోవడానికి కానీ, ఎవరికైనా ఇవ్వడానికి, ప్లెయిన్ కేక్స్ ఇవ్వడానికి కూడా ఎటువంటి రా మెటీరియల్ షాప్లో అయినా దొరికేస్తాయి. దీన్ని మనం స్క్రేపర్ అంటాం. ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ 2 ఉంటే చాలు. ఒకవేళ మీకు స్క్రేపర్ అనేది లేకపోతే కూడా ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. మనకి ప్లాస్టిక్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటితో కూడా యూస్ చేసుకోవచ్చు. పైపింగ్ బ్యాగ్స్ అనేవి బేసిక్ కేక్ అయిపోయిన తర్వాత ఐసింగ్ చేస్తాం కదా, దానికి పైపింగ్ బ్యాగ్స్, నాజిల్స్ అనేవి ఇంపార్టెంట్. అంతవరకు కూడా మీకు బేసిక్ కేక్ వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ అనేది ఇవి స్టార్ట్ చేసుకోండి. పైపింగ్ బ్యాగ్స్ ఇవి ఇండివిజువల్ ప్యాక్స్లో కూడా దొరికేస్తాయి. మనకి బేకింగ్ రా మెటీరియల్స్ అమ్మే షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవి నాజిల్స్. ఇన్ని నాజిల్స్ కొనాలా అంటే అవసరమే లేదు. నేను ఫస్ట్లో అయితే 5 నాజిల్స్ కొన్నాను. యాక్చువల్లీ ఇదంతా నేను నేర్చుకున్నాక ఒక సెట్లా కొనేసాను అనమాట. నాకు హోల్ సెట్ వచ్చేసింది. ఆ సెట్లో కూడా ఏమేమి వచ్చాయో మీకు డీటెయిల్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. దీనికి మనకి 5 నాజిల్స్, బేసిక్ నాజిల్స్ చాలండి. అవి ఏంటో నేను కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు అన్నీ ఒకసారి చెప్పేస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. ఇవేమో స్ప్రింక్లర్స్ మీకు ఐడియా ఉంటుంది. స్ప్రింక్లర్స్ ఎటువంటి బేకింగ్ షాప్లో అయినా దొరికేస్తుంది. ఇవి వెనీలా ఎసెన్స్. ఇటువంటి ఎసెన్సెస్ అండ్ జెల్ కలర్స్ ఉంటే మనం మినిమం మెటీరియల్స్తోనే మనం. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే మనకి మెజరింగ్ కప్స్ అనమాట. మెజరింగ్ కప్స్, స్పాచులా, ఇంకా బటర్ పేపర్, ఈ 3 ఉంటే చాలండి. మనకి మెజరింగ్ కప్స్ చూసారు కదా, ఇలాగ మనకు దొరికేస్తాయి సెట్. ఈ సెట్ ఒకటి కొనుక్కుంటే చాలు. ఇంకొక స్పాచులా, అలాగే బటర్ పేపర్ కేక్ కింద వేసుకోవడానికి. ఈ బేసిక్ ఐటమ్స్ ఉంటే మనకు చాలండి, మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మన కేక్ వీడియోస్, డీటెయిల్డ్ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. దానికోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.